హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను కాలీఫ్లవర్ బఠానీ టమాటా ఫ్రై చేస్తున్నానండి. అది గ్రీన్ పీసు. ముందుగా కాలీఫ్లవర్ గ్రీన్ పీస్ని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాను. మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు అండి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. అవి వేగాక టమాటా పేస్ట్ అండి, నేను ఒక 3 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇవైతే పచ్చి టమాటాలండి. ఇప్పుడు సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. కొత్తిమీర అండి, నేను కర్రీ పౌడర్ రెగ్యులర్గా వాడే మసాలా పౌడర్ వేసుకున్నానండి. మీరు ఏది వాడితే అది వేసుకోండి. ఇవైతే బాగా ఫ్రై అయిపోవాలండి. పేస్ట్ అంతా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఉడికించిన కాలీఫ్లవర్ వేసుకుంటున్నాను. గ్రీన్ పీస్ కూడా ఉన్నాయండి, మధ్యలో ఉన్నాయి, కనిపించట్లేదు అవి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇలా ఒక మనం కలిపాక బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే చాలండి, కర్రీ రెడీ అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, కర్రీ ఒక 5 మినిట్స్ అలా పొయ్యి మీద ఉంచుకుంటే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి.